నీ ఎక్కడ డప్పు స్టార్ట్ ఇప్పుడు తట్టు పట్టుకో జాగ్రత్త ఉండాలి యువకులు. థర్టీ ఫస్ట్ డబ్బు స్టార్టింగ్ చేసుడేంది? ఏం చేయాలి? దాటిస్తానా? ఇదేంది మా కలుపు కూడా తట్టున్నారు మీరు. ఇది ఏ ఊళ్ళో లేదుగా ఇది. ఎక్కడ లేవట్టి మనవల్లి ఉన్నది. బిరుసులు పడద్దు తాగి పొలాల్లో మేము దావత్ చేసుకుంటాను. ఇక్కడే ఊరు దాటిస్తాను. పొరగంలో చెప్పాను అత్త. అబ్బా కొడుక ఈ డప్పు దాటి బట్టి మా డొక్కులు వరకు తట్టే ఉన్నాయిగా. రా అందర్ రా. ఇట్లయితే ఎట్లా రా? అసలే మనం పొలాల్లో పాటు చేసుకుంటాను. నాకే వచ్చేస్తాను. ఏం చేద్దాం మరి? అరే మనం పోయి సర్పంచ్కి వెళ్దామా రా? చెప్పదాంపా. అంతటా మరి చెప్పదామా? అరేపా చెప్పదాంపా. అంత గాయతుంది మళ్ళీ. సరేపా. సీను ఎప్పుడు వస్తారా? ఇంకా పార్టీ చేద్దారా మనం? ఈ పోరాడు అన్ని కట్ల నీడ గంగలు కలిపాయి. ఈ పోరానికి ఏది తెలియదా? గంగలు కలిసి ఏది తెలియదా? ఆయనకి ఎవడు చెప్పాలి? ఏ రాయి సీను ఈయన 31 దావత్కి ఇంటికి వచ్చి పిలుచుడు చూస్తే కనబడతలానే. పిలువు ఒకసారి. సీను, ఓ సీను, ఉన్నావా లేవా ఇంట్లో? ఏడవేండి అన్న సీను 31 తెలియదా? అంత గాయ చేస్తాడు. దిక్కుల పోరాలు ఎందుకు వచ్చిళ్ళు మా ఇంటికి? ఏమావురా ఈ ఒక్క సంవత్సరం పెట్టినావు కానీ ఇక వచ్చే సంవత్సరం ఏమని పిలిచలేదు. వచ్చినోడా అంతే. ఎందుకురా సీనుతో ఏం పని రా? తాగి బొరుతారా మీ ఇళ్ళల్లో ఈ పీరుగులల్లా? ఒక గడిచే పని ఇంట్లో ఉంచుతలేరేమరా? మీకేం పుట్టిందిరా? మీకు రోగం వచ్చినారా? పొరగలు రికా ఉంచాలరా? ఏమి నోరేనిది? ఎప్పటికి తిట్టుకునే తత్తావు? సీను వీలు ఒకసారి పని ఉన్నది మాకు. ఓ అవ్వా తర్వాత తిట్టావు కానీ 31 తర్వాతకి లేట్ అవుతాను. సినాన్ని వీలు ఒకసారి. ఏడున్నారా సీను? ఎక్కడ ఇంట్లో ఉన్నారా సీను? సూచనలు రాండి. మీ సొంతగల తర్రకు నా చెప్తా. ఎందుకురా మీకు సీనుతో ఏం పని రా? మీకు పాలు టీవీలు దాగుడు తీరుడు బొర్రు. మీ బొర్రు తర్రకు నా సాడిపోతే మీ బొర్రలు అయిలకు నా సాడిపో సీను లేడు పోయి ఆన్ సోల్తాను తర్రకు మీ తర్రకు నా సాడు వెళ్ళు. ఓరని రికముస్తలేరా? మీకేం పుట్టిందిరా? మీకు దగ్గరకు వచ్చిన సీను కానీ మళ్ళీ ఏడన్నా నా ఇంటికి వచ్చినట్టు ఏముంటే ఈ చీపిరి గట్ట బట్టి నీరు మరదవుతా మిమ్మల్ని. మళ్ళీ ఏడన్నా అత్తరా సీను కానీ రా దిగరా. ఏం తిట్లు అయ్యి? మీ సీన్ అత్త అంటే మేము పిలిచినాం అయ్యా తిట్లు. వేరేటోనే ఉన్నా తిట్టావు మమ్మల్ని అయ్యేపాటికి మేము ఊకున్నాం కానీ వేరే తిడతాడు. ఊరే పెట్టుకుని అతను నీ తిట్లకు అట్లా తిట్టబడితే నువ్వు. ఓ అవ్వా నీ తిట్లద్దు మీ సీన్ వద్దు. మీ సీన్కి చెప్పు 31 కథలా అని. దావతికి రాద్దు. ఆ దావతికి రాడు. వాడు ఏడు నేను మళ్ళీ ఒకసారి పిలిచినట్టు ఏముంటే నేను ఊకొని చెప్తాను. ఒక్కొక్కరు నేను చెప్తున్నా చూడు. బావా మనం ఇంకోసేపు ఇక్కడనే ఉన్నాం అనుకో ఆ తిట్లే చచ్చుడే పోంపా. ఇంకా సిగ్గు లేకుంటే ఉంటావా? దాని తిట్లకు వాడన్న మనిషి అన్నోడు దాని తిట్లు తింటే చచ్చేపోతాడు. అంతే బావా తిడతాను మనండి. సీన్గాడు అత్త రాని లేకుంటే వాడి కోసం మనం తెంగులు రోజీనాడు నాకు దిక్కువని లోడు తలిగిండో పని లేదు పాట లేదు అని సోటి కాతాను రకం నా ఏరుగా చోటు కాలు వచ్చి మన నా ఇల్లు పుచ్చుకుంటాను. మా తెల్లగాళ్ళు మస్తున్నదిరా. మా తండ్రి మస్తున్నా ముక్క తింటే సామి రంగా రిమ్మకునా రిమ్మ తినుకుంటా మస్తున్నాయే. బా కూర మాత్రం మళ్ళీ వచ్చి మేము ఫ్రై చేసిందిరా. తాగుకుంటా తింటే 31 రా ఎంజాయ్ రా. తాగు నువ్వు పెగ్గైరా. మనకేమో తెల్లగల బింకులు దేమోనేమో మనం తోలితే మనం గుద్దలు తాకుండా అయినా కూర్చున్నాము. ఆ రతీష్ గారికి ఇట్లా గెలిచింది అనుకో తాగుతాను అని మన గుద్దల వాళ్ళ తిరుగుతాడు. ఎట్లా వాళ్ళ తిరుగుతారు? ముందే పెద్ద తాగవుతున్నాయి అక్కడ. తొందర ఓం పానాడు. అరే గుద్దాలో తాగు. తాగినాక మిగిలినాక రిమ్మల కొండ పోదాం. లేకుండా మాత్రం మొత్తం కొండ తాలే తాగుతారు. మనకు రిమ్మ కావాలి. 31 ఎంజాయ్ చేయాలి మనం ఇవ్వాలి ఇక్కడ.
వీడు మధ్యాహ్నం తాగుతాడు, మధ్యాహ్నం తాగుతాను. నాకంటే ఎక్కువనే తాగుతాను ఎవరు వీళ్ళందరికీ ఏం తాగుర్రు. ఇది ఇది పోయకుండా అయిపోయింది. అరే రా ఇక్కడ ఎర్ర రాజేందర్ గారు అట వేయండు. అరే ఆగురా. ఓరి పెద్ద రిమైనట్టు ఉన్నదిరా. ఓ రాజేందర్ ఆవురా, వస్తాను ఆవురు. ఓ నీ అవ్వ కింద పడ్డాడుగా ఈడు. బాగా రిమైన్ అరే నిమ్మంతా నడుపుతాను ఏంద్రా. లేరా రే లేరా. అరే సీన్ రా. అరే ఓ సీను, నువ్వు దావత్కి వస్తావా రావా? నిన్న మీ ఇంటికి వస్తేనే మీ అమ్మ పొట్టు తిట్టింది మామూలా. నువ్వు వీడున్నావు. నువ్వు వస్తావా రావా? వద్దును కానీ మళ్ళీ వచ్చావా? ఈ 31st అంటేనే దగ్గర రానిలేదురా. ఇక సారీ ఏమనుకోలేదు సిద్ధు, ఎట్నొద్దరు చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ టైం మంచిగా ఉంటే అత్త ఓకేనా? ఫీల్ కాకుండా నువ్వు రావారా? దమ్ముంటే రారా 31st నువ్వు వస్తే నీకు ఇస్తా పుల్లు బాటిలు అనురా. దమ్ముంటే రారా 31st నువ్వు వస్తే నీకు ఇస్తా పుల్లు బాటిల్. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? దమ్ముంటే రారా 31st నువ్వు వస్తే నీకు ఇస్తా పుల్లు బాటిలు అనురా. దమ్ముంటే రారా 31st నువ్వు వస్తే నీకు ఇస్తా పుల్లు బాటిలు. అరే మీరు ఎంత ఫేమస్ డైలాగ్ చెప్పినా నేను వచ్చింది అనుకో మళ్ళీ వచ్చి పొట్టు తిడుతుంది. నేను 31st రాను, మీరు చక్కగా ఏమేమి వండుకున్నారు అది పొట్టు తినుళ్ళు, నన్ను ఇబ్బంది పెట్టకుండా నేను రాను. మీరు పోతే కాబట్టి నడు విలువనే విలువ. ఇంకోసారి 31st గిట్టిఫైస్ దేనికి పిలుచులేదా అని తాగినాక మెల్లగా పోవాలి. అదే తెల్లగాలి బింకిలు మెల్లగా మరి కింద పడతాయి. అరే పొరాలు మీకు మంచిగా స్ప్రైట్ తెచ్చిన. ఇగో మీరు ముగ్గురు స్ప్రైట్ తాగాలి. మంచిగా ఫుల్ ఉన్నాయి. చికెన్ కూడా మంచిగా తినులి. దుమ్ము రాలున్నాయి. మంచిగా మొహమాట పడకుండా తినులి. అరే బీర్ల సీజన్ అలా నైట్ ఉన్నది ఇరా తాగుదాం. ఇవరా దే మీరు దే తొక్కుదాగా. అబ్బా ఏం టేస్ట్ కూర ఎక్కడ చేసిండ్రా? ఎక్కడ్రా మన రాయలింగన్న ఇంకెవరు చేసిళ్ళు. ఆయన ఏ తెట్టుండే రా. ఇక అబ్బా సీన్గాడు అత్త అయిపోగా ఏం ఎంజాయ్ చేద్దాం ఇంకా ఉంటే. అచ్చేయండి మంచిగా గుద్దాలు తిని మన కుంచకుండా తిని కానీ రమ్మంటే రానాడు మనం. వాళ్ళు అవ్వరు కదా తిడితే అందరూ రమ్మని పిలిస్తే మేము దినేష్ గారిని నేను పోతే పొట్టు తిట్టింది రా. అయ్యా మీరు గుద్దవాళ్ళకి పొలాలలో తాగుతారు పడతారు, మా కొడుకు మళ్ళీ గాయ అవుతాడు అని తిడతాను కాదా. సాటుగా మీరు తాగుతాను పొద్దు పోగానే తెల్లారగా 4 గంటలకే మొదలు పెడతాను. అరే ఆ సీన్ గా నేను తప్పు లేదురా. అలా వచ్చి ఎట్లా పడతారు తిట్టదురా అందరినీ. ఓరయ్యా దాని తిట్లారా. నిన్న దినేష్ గారిని నేను పోతే ఏం తిట్లు, దాని తిట్లకు చెవులు మూసుకొని వచ్చిన మా ఇజ్జత్ మొత్తం తీసిందిరా బాబు. అబ్బో దాంతో గెలుస్తా. అబ్బో దాని దగ్గర పోవద్దు, ఆ తిట్లు తినద్దురా బాబు. అరే ఇదేమన్నా దంగుతుందా? కొద్దిసేపు ఉడకబెడితే ఏం పోవు, నా పండ్లకు దంగుతలేదా? అరే ఆయనతోటి మనకు సంబంధం లేదు. గంజాడు చికెన్ ఉన్నది, బీర్ సీసాలు ఉన్నాయి, మీకు కోటర్ ఉన్నది. తాగుదాం, బొర్రుదాం, బీర్ సీసాలు వాళ్ళకు కొడదాం, పోదాం.
పని అబ్బా మస్తున్నాయి కూర మాకైతే స్ప్రైట్ ఇచ్చి పడ్డా అరే సీన్ కానీ చూస్తే నాకు గుద్దలు కలిగత్తాందిరా దాన్ని గిట్ల బొక్క కాడరా అరే తిరిగి తాగుదా గాడి గురించి ఏం అవసరం తీసిన మనకు రిమ్ ఎక్కది తాగితే అరే ఎవరిని అంటారా మీరు సరేరా నన్ను ఇట్లా అంటారా మీరు ఈడు తాగుతూ ఎవడు బీర్లు తక్కువ తెచ్చిన నీ అవ్వ ఈడు అత్తరా నాకు తెలియదు తర్వాత లెక్క అరే నీ అవ్వ ఆగు మరి ఆ లంజుడు తిడతాడు మళ్ళా ఆడు కూడా మన సాయిత ఇగోరా అరే నువ్వు తాగాచిన వారా ఆల్రెడీ తాగాచినట్టున్నాయి రిమ్మల్ని వచ్చినావు మా దొంగలు వచ్చి నన్ను తిడతానే భయానికి నేను బయట వాళ్ళే కానీ ఇలాంటి బీర్సులు ఎన్నుంటాను అరే మాకు తెలుసురా నువ్వు అత్తవాని గురించి ఎక్కువ తెద్దు నువ్వు అత్తవాని మాకు తెలియదురా బాబు నీ కూరలేదు కాదురా నీ అవి మిలేం మనుషులరా అరే నువ్వు రానండి కాదురా కూర అరే మళ్ళీ వచ్చి తిడతా అని చెప్పిన కాదురా నేను మీరు వచ్చి నిన్న పొట్టు తిట్టింది మరి నువ్వు ఇంటికి అత్తే ఒక్కొక్కరి పైలా చూడు ఎన్ని పొక్కలు ఒక దాచిముడ చూడు నీ అయిపోయే టైం కాచి లేవు అంటే ఏంటారా నేను ఉండరా నీ బీరు ఒకసారి తాగిండు ఇంత కక్కుతాడారా అన్మోరా ఏం తాగిండ్రా సగం బీరు తాగిండు సగం మీరు అంగి మీద పోసుకున్నాడు నీకు తెలియదు దాని గురించి ఇది పెద్ద రిమ్మడేరు ఓ మరి దండి తాగుతాడు ఒక్కడే 5 తాగుతాడు అరే ఏంది రీడు ఒక్కడే దెబ్బకు బీరు తాగిండు 10 అయినా తాగుతట్టున్నారు కదా రీడు తాగుతారు వాడిని తక్కువ అంచనా వేసుకోవద్దు కుక్క తాగినట్టు తాగుతాండు ఓ సీను ఇట్రా రిమ్మ ఓ పెద్ద రిమ్మ ఇట్రా అరే మీరు నన్ను ఇవ్వకుండా కుండపోతు తాగినట్టు తాగుతాడుగా ఓ కొడుక మళ్ళోడిసి సాగం బీరు రాను అనుకుంటే వచ్చిండు ఉన్నది అంత కథ బోడతారా తల్లి చెప్తాను కదా ఇలా ఇట్లా ఉన్నారా తల్లి గోసే పోతాడే ఇంటికి మనకు ఇంకోటి ఇంటికి ఒకటే పెట్టకు మళ్ళా లచ్చితోటి గోసే మనకు అరే పెరగదు నాది ఎవడు పొత్తు గెలవద్దు ఎవడు నా దగ్గరికి రావద్దు అది తాగదురా అరే రవిశంకర్ మా ఏమైంది మా చిన్నవాడు లేమా రవిశంకర్ మా లేమావా అరే సిద్ధు అరే ఏంద్రా రే అందరు వాడు లారా